కొంతమంది ఆడపిల్లలు అంటారు, "ఏమ్మాయి అందరూ ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? ఏంటి సత్యకాలపు సత్యమ్మలాగా నీ అవతారం నువ్వు? ఆ! అందరూ లవర్స్‌ని మెయింటైన్ చేస్తుంటే నువ్వేంటి మే?" అంటే ఆడపిల్లలు గట్టిగా చెప్తారు. "ఏ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే బ్రతుకుతుండొచ్చు. నా కోసం ఎన్నో బాధలు పడ్డ నా తండ్రి, నా తల్లి, నా కోసం ఎంతో త్యాగం చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు. లక్షల డబ్బులు పోసి చదివిస్తున్నారు. ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేసి నా తండ్రికి చెడ్డ పేరు తేకూడదు నేను. తేకూడదు. నా మీద బోలెడంత ఆశలు పెట్టుకొని నా కోసం వాళ్ళు తింటున్నారో, తింటలేదో, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో లేదో తెలియదు. శ్రమపడి లక్షలు పోసి నన్ను చదివిస్తున్నారు. నా ఫ్యూచర్ కోసమేగా, నా బ్రతుకు, నా భవిష్యత్తు బాగుండాలనేగా. కాబట్టి వాళ్ళని వీళ్ళని చూసి నేను పిచ్చి పనులు చేస్తే నా జీవితాన్ని నాశనం చేసుకోలేను, నా తండ్రికి చెడ్డ పేరు తేలేను అని కొంతమంది నీతిగల కూతుళ్ళు మాట్లాడతారు, నీతిగల కొడుకులు మాట్లాడతారు. కొంతమంది ఉంటారు, ఈ నీతి లేనోళ్ళు ఉంటారు, నీతి జాతి లేనోళ్ళు కొంతమంది ఉంటారు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, అట్లా ఉన్నోళ్ళని అంటున్నాను. కొంతమందికి ఉండదు ఆ నీతి. అమ్మ లేదు, అయ్య లేదు, ఉండదు. ఎగ్దం స్టేషన్ కాడికి పిలిపిస్తారు. ఎక్కడికి? స్టేషన్ కాడికి పిలిపిస్తారు, పోలీస్ స్టేషన్ కాడికి. ఈయన్ని గన్నందుకు, ఈమెని గన్నందుకు ఇక సావు రావటం ఒక్కటే వాళ్ళకి అన్నంత విరక్తి తీసుకొస్తారు. నా తండ్రికి నా వలన చెడ్డ పేరు రాకూడదు, నీతి మాలిన పని నేను చెయ్యకూడదు. నాకు ఫ్యూచర్ ఉంది, నాకు ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నాకు కూడా భాగస్వామి ఉంటారు, నాకు కూడా నా తల్లిదండ్రులే వెతికి చేస్తారు. నాకు నేనుగా చూసుకోవాల్సిన అవసరమే లేదు అని రోషం కొడుకు, రోషం కలిగినటువంటి కూతురు అంటారు ఆ మాట. నీతిగల్ల కొడుకు, నీతిగల్ల కూతురు అదే రోషం కలిగి ఉంటారు, ఆ మాట మీద ఉండి బ్రతుకుతారు కూడా. ఇక నీతి జాతి లేని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకి సిగ్గు శరం ఉండదు, వాళ్ళంతా వాళ్ళ ఇష్టం అంతే. దేవుని మందిరాన్ని కూడా వాళ్ళు దరిద్ర కార్యకలాపాలకు వాడతారు. ఇట్లాంటి నీతి జాతి లేని రకాల కోసం కూడా చెప్తున్నాను అనమాట. ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని రోడ్డున వేస్తారు. కన్న పాపానికి వాళ్ళని బజారుకు లాగి పోలీస్ స్టేషన్లో పాలు చేసి పోలీస్ స్టేషన్లో దోషులుగా నిలబెడతారు. జీవశ్చవాలై కన్న పాపానికి పోయి నిలబడతారు. పోలీసులు బెదిరిస్తారు. మరి రావండి, సిఐ గారు రమ్మంటాడు, మిమ్మల్ని రండి అంటారు ఫోన్ చేసి. భయం కదండి మరి, పాపం వెళ్ళిపోతారు. ఏంటి అమ్మాయి మేజరు, ఎంత అమ్మాయి వయసు? 20 ఏళ్ళు అండి. 20 ఏళ్ళు అంటే మేజర్. మరి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. మరి ముందే చూసుకోవాలా. ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఎట్లా? నిలబడండి, ఫోటో దిగండి, మేము చేస్తున్నాం పెళ్ళి. ఆడపిల్లలు, మగపిల్లలు, సిగ్గు, నీతి, జాతి ఏదన్నా ఉంటే తండ్రికి తల్లికి మహిమ తెచ్చేటట్టు సత్ప్రవర్తన కలిగి బతకండి. అది లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ట్రెండ్ అలా ఉంది, ట్రెండ్ అలా ఉంది, ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుపోయేవాడు సచ్చిన చేపతో సమానం. సచ్చిన చేప ఏటిలో బట్టి కొట్టుకుపోతుంటుంది, కానీ బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది. ట్రెండ్ అలా ఉంది, ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకొని పోవటం కాదు, ట్రెండ్కి ఎదురు తిరగాలి, ఎదురెదాలి. అది దేవుని బిడ్డ లక్షణం, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం, పరిశుద్ధాత్మ సంబంధుల లక్షణం, ఆత్మాభిషేకంతో ఉన్న వాళ్ళ లక్షణం. జాగ్రత్త. తర్వాత విషయం, బజారు పనులు చేసేది ఎవరు? బాధ్యత లేని పిల్లలు. బాధ్యత ఉన్నాడు తల్లిదండ్రిని బజారుకి ఏడవడు. బజార్లో తల్లిదండ్రిని గురించి నలుగురు ఘనంగా చెప్పుకునే ప్రవర్తన, అలాంటి బతుకుతాడు. హల్లెలూయా.
ఇలాంటి రోషగాళ్ళై ఉండండి. ఇది నేను కాదు, సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్న మాట. ఒకవేళ ఇప్పటికే యవనస్తులారా బలహీన పడుంటే కనీసం ఇక నుంచి అయినా బ్యాలెన్స్ చేసుకోండి. ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి. ఫస్ట్ దేవుడిది, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి. ఒక దేవుని బిడ్డలుగా మీకందరికీ ఇది బాధ్యత. ఒక ఏజ్ వచ్చినప్పుడు నువ్వు కూడా వివాహితుడు అవుతావు, వివాహితురాలి అవుతావు. ఆ టైం వచ్చినప్పుడు తల్లిదండ్రి తప్పకుండా గుర్తించి నిన్ను ఒక ఇంటివాడిని చేసిన దాకా కొంచెం నిదానించు. అంతేగాని చిన్న చిన్న ప్రాయాలలో బరి తెగించి బజార్లు ఎక్కి మీరు రోడ్డు పాలై తల్లిదండ్రిని రోడ్డు పాలు చేయొద్దు. ఇది సమాజంలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అలాగే ఆత్మీయులుగా పరలోకమందున్న తండ్రికి సంతతిగా మీరు కూడా బజారు క్రియలు చేసి ఆయనను అవమానం పరచొద్దు. కొంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు, ఇక మిగిలిన పిల్లల సంగతి వదిలిపెట్టి భక్తి గల పిల్లల సంగతి చెబుతా. భక్తి గల పిల్లలు కూడా లవ్ చేస్తారు. ఎట్నో తెలుసా? వాళ్ళకి దర్శనాలు వస్తాయి. ఏమొస్తాయి? వాళ్ళకి దర్శనాలు తెగొస్తుంటాయి. ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు అన్నయ్య, నాకేందో మరి ఏందో అర్థం కావట్లేదు అన్నయ్య, ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు. ఎవడు దేవుడు చూపిస్తున్నాడు, సైతం చూపిస్తున్నాడు అమ్మ నీకు? ఏందో నాకు ఆ అమ్మాయిని తెగ చూపిస్తున్నాడు అన్నా, వీడిని ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు. ఎవరా అంత ఆత్మలు నశించిపోతుంటే, జీవితాలు నాశనం అయిపోతుంటే, త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్యలు, ఘోరమైన పాపాలు జనం నశించిపోతుంటే ఆ దర్శనాలు రావట్లేదంటారు నీకు? నీకు ఆ అమ్మాయి దర్శనంలో అవుతున్నారు, దౌర్భాగ్యుడా. అమ్మా పైత్యరాణి, నీకు ఈ దర్శనం వస్తుందా? పైత్యరాణి, నశించిపోతున్న జీవితాలు అంత నాశనం అయిపోతుంటే నీకు ఈ పైత్యం పనిచేస్తుందా? దర్శనం వస్తుందా? మొహం పగిలిద్ది, జాగ్రత్త. అందాం అనిపించింది కానీ నేను అనకూడదు కదా, అందుకని అనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దర్శనాలు వచ్చినాయి అంటే మర్యాద ఉండదు. అంటే ఏ దర్శనాలు చూస్తుంది కళ్ళు మూసి? ఆ అబ్బాయి అరే నశించిపోతున్న ఆత్మల దర్శనం రావట్లా. ఏమండి? కళ్ళు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. పాప వయసు కదా, వస్తుంటాయి. నేను బకరా అనుకోవాకండి, నేను అమ్మాయింగా నవ్వుతా ఉంటే అన్నయ్య మరే అంటే నేను అన్ని అని మంచిదమ్మా, దర్శనం నెరవేరాలని ప్రార్థన చేస్తానమ్మా. పొరపాటును కూడా అన్నాం. ఇంటా మౌనం, ఎక్స్రే చేస్తా, చెప్పు అని. తర్వాత ఎక్కడ చెప్పాలి అక్కడ చెబుతా. ఎందుకంటే అందరికి తెలియాలి కదా. అందుకని నాతో చతురు కాదు, జాగ్రత్త. నా దగ్గర ఉన్నోళ్ళతో కూడా చతురు కాదు, జాగ్రత్త. కాబట్టి పిచ్చి వేషాలు వేయొద్దు. నిజంగా నీకు దర్శనం ఉంటే, ఇప్పుడు యేసయ్య దేని గురించి చింత కలిగి ఉన్నాడమ్మా? నశించిపోతున్న ఆత్మల గురించి చింత కలిగి ఉన్నాడు, లేకపోతే నీ లవర్ బాయ్ గురించి చింత కలిగి ఉన్నాడా? చెప్పురయ్యా, దేని గురించి చింత కలిగి ఉన్నాడు? నీకు దేని గురించి దర్శనాలు ఇస్తాడు ఆయన? నీ భారం ఏంది? కాబట్టి అంటే యవనస్తులు చెబుతున్నాలండి, తెలియక పాపం మెలికలు తిరుగుతుంటారు. అందుకని చెబుతుంది, జాగ్రత్త. ఏం రాలుతాయి? మీరు పూర్తి చేయండి. ఏం రాలుతాయి? అది కొంతమంది డైరెక్ట్గా చెబుతుంటారు అబ్బాయిలతో, నీ మీద నాకు దర్శనం వచ్చింది, ప్రభు నిన్నే చూపిస్తున్నాడు. ఒకడు డైరెక్ట్గా చెబుతాడు అమ్మాయితో, దర్శనం వస్తుందని. వీళ్ళ దరిద్రానికి మళ్ళీ దర్శనాన్ని అడ్డం పెట్టడం. జాగ్రత్త. నువ్వు చూస్తే నిజంగా నీకు రోషం, నీతి, నిజాయితీ ఉంటే నువ్వు చూడాల్సిన దర్శనం, నా బోధ, ఉపదేశం, నా భారం, నా కష్టం నువ్వు గుర్తించినోడు అయితే నీకు రావాల్సిన దర్శనాలు ఈ పైత్య దర్శనాలు కాదు, ఆత్మలను కూర్చున్న భారంతో కూడిన దర్శనాలు రావాలి. అన్నా ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నట్టు నాకు దర్శనం వచ్చిందని చెప్పు. పండగ చేసుకుంటా. అన్నా అన్ని జనుల మధ్యలో నిలిచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అని చెప్పు. పండగ చేసుకుంటా. అన్నా తండోపతండాలుగా ఆత్మలకు బాప్తీసం ఇస్తున్నట్టు వస్తుందన్న దర్శనం. ఓ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా నా గుండె గంతులేసిద్ది.
అన్నా వీధులలో నిలిచి నేను ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా. అన్న ఫలానా ప్రాంతంలో నేను సేవ చేస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా. దేవుడు నాకు ఫలానా ప్రాంతాన్ని చూపిస్తున్నాడన్నా, అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయన్నా అని చెప్పు పండగ చేసుకుంటా. అది రావాల్సింది, కలిగి ఉండాల్సిన విజన్ అది, కలిగి ఉండాల్సిన దర్శనం అది. పిచ్చి పిచ్చి పైత్యాలను ఎత్తికెక్కించుకొని శరీర సంబంధుల్లాగా దిక్కుమాల దర్శనాలు లేదు, పాడు లేదు. వీళ్ళ ఊహ. మన ఊహలో మన బ్రెయిన్కి ఒక పవర్ ఉంది. మనం ఏవైతే ఊహించుకుంటాం పిక్చరైజ్ చేసి మన కళ్ళకే చూపిస్తూ ఉంటాయి మన బ్రెయిన్లోని తలంపులు. దయచేసి నీకు 2 చేతులు ఎత్తి చెప్తున్నాను, నమస్కారం చేసి చెబుతున్నాను, ఇట్లాంటి దరిద్ర పనులు, దరిద్రపు ఆలోచనలు చేయొద్దు. మన దరిద్రానికి దేవుణ్ణి జోడించొద్దు. అది ఇంకా దరిద్రం. ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా. ఏదమ్మా కలిగి ఉండాల్సింది? తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని, పంపుము దేవా అనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. అది నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగెడి వారిని, భారము గలిగి సువార్త గింజలు, భారము గలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా అనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. అదే చెప్పబోతున్నాను నేను, అదే చెప్పబోతున్నాను పిల్లారా. హృదయంలో బాధ్యత తెలిసిన హృదయం అయితే భారం ఏది ఉంటుందో తెలుసా? తండ్రి నామానికి మహిమ దేవాలనే భారం ఉంటుంది. అంతేకాదు దేవుని రాజ్య నిర్మాణాన్ని చూడాలి అనేటువంటి భారం ఉంటుంది. అంతేకాదు తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే భారం ఉంటుందండి. దేవునికి మహిమ. ఏ భారం ఉంటుంది? ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, మహిమపరచబడాలి అనే భారం. రెండవది ఆయన రాజ్యము నిర్మాణం కావాలనే భారం. మూడవది ఆయన చిత్తము నెరవేర్చాలనే భారం. ఒరిజినల్గా దేవుడి కొడుకు కూతుర్లను ఫీల్ అయి ఉంటే నిజంగా ఆ బాధ్యత ఎరిగిన వాడివైతే ఈ లక్షణాలు ఉంటాయి, ఈ భారం ఉంటుంది. ఆ భారం ఇమ్మని అడగాల దేవుణ్ణి. అది చెప్తుంది ఈరోజు. ఆ భారం ఇవ్వయ్యా. నీ హృదయంలో ఆత్మల విషయమై ఏ భారం ఉందో ఆ భారము నాకు ఒసగు అని ప్రార్థించాలి ప్రియులారా.